శక్తి పథకం అమలుపై ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా 1750 మంది విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక వాహనాలను పంపిణీ చేయడంతో పాటు క్రీడా కోటాలో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నందుకు గమనార్హం. ఇక స్వయం ఉపాధి కోసం భారీ సబ్సిడీతో రుణాలు అందిస్తూ వారిని ఆర్థికంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది ఏపీ ప్రభుత్వం. ఇక తాజాగా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంపై కర్నూలు జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి నిర్ణయం తమ జీవితాల్లో వెలుగులు నింపిందని అంటున్నారు. జరుగుతా ఉంది. ప్రతి ఒక్క విభిన్న ప్రతిభావంతుడికి ఎన్టీఆర్ గారికి పూలమాల వేసి అవతలికి వెళ్ళాలి. అవతలికి లైన్లో వాడి కొండలు పట్టుకో, పైకెక్కు, నన్ను పైకెక్కు, ఇటు బాగా చేయండి, ఇటు బాగా చేయండి, వెరీ గుడ్ అన్న. జరుగుతా ఉంది. భారతదేశంలోనే ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెట్టింది లేదు. ఆ జిల్లా వరకే పరిమితం పెట్టారు. కానీ ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే, అది కూడా విభిన్న ప్రతిభావంతులకు మాత్రమే ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టినందుకు మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అలాగే నరేంద్ర మోడీ గారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మరి ఈ వీటితో పాటుగా రాష్ట్ర బడ్జెట్ 199 కోట్లు పెంచాడు. అదేవిధంగా ప్రతి సంవత్సరం 1750 బైకులు ఇస్తున్నాడు. అలాగే క్రీడా కోటాలో కూడా ప్రత్యేక రిజర్వేషన్ తీసుకొచ్చి విభిన్న ప్రతిభావంతులకు క్రీడా కోటలో కూడా ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నాడు. అదేవిధంగా సబ్సిడీ రుణాలు, ఉపాధి ఉద్యోగాల్లో సబ్సిడీ రుణాలు కూడా ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బదిలీలకు రాజధానిలో జూనియర్ కాలేజ్ కట్టిస్తూ, అలాగే విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక భవనం కట్టిస్తూ, అలాగే బ్రైలీ ప్రింటింగ్ ప్రెస్ నిర్మించి ఈ రాష్ట్రంలో ఉన్న విభిన్న ప్రతిభావంతులు కష్టపడకూడదు, వారికి ఏ కష్టం వచ్చినా నేను సహించలేను, నేను చూస్తూ ఉండలేనని చెప్పేసి అన్నటువంటి వ్యక్తి, మహోన్నత వ్యక్తి, మా శ్రేయోభిలాషి, మాకు దైవంతో సమానమైనటువంటి ముఖ్యమంత్రి, మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా పేద ప్రజల మీద ఒక దేవుడిగా, దైవంగా, ప్రజలను కన్నబిడ్డలా చూసినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు. మహిళలకు ఏ విధంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాడో ఇప్పుడు విభిన్న ప్రతిభావంతులకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఉచిత ప్రయాణం చేస్తారని బస్సు సౌకర్యం కల్పించినందుకు అందరం కూడా సంతోషిస్తున్నాం. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటే ఎవరు తెలియదు. ఈరోజు ఇటువంటి డెసిషన్ తీసుకున్నందుకు ప్రజల్లో సంతోషం. ఈరోజు చూడండి, వీళ్ళు ఎక్కడ బస్సు ఎక్కాలంటే ఒక విధంగా బస్సు ఒకటి ఇద్దరు పట్టుకొని ఎక్కాలా, ఆ పక్కరు పట్టుకోవాలి, ఇక్కడ పట్టుకోవాలా. వాళ్ళు ఏ విధంగా సంపాదించుకుంటారో, ఏమి ఇబ్బంది పడుతున్నారు కానీ భగవంతుడు తెలుసు. కానీ వాళ్ళు ఎంతో కష్టపడి పని చేస్తూ వాళ్ళ జీవనం గడిపిస్తున్నటువంటి ప్రతిభావంతులు, వాళ్ళ మీద దయదలిచి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క ఉద్దేశంగా ఇవాళ ప్రజలకు ఈ ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు అందరం సంతోషిస్తున్నాం.